ముఖ్యమంత్రి కానీ ఆ మంత్రులు కానీ ఏ రోజు కూడా ప్రజలకు ఈ విధంగా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ భవన్లో ఈ విధంగా ప్రజలు కలిసేటువంటి అవకాశం ఇవ్వలేదు. ఇలా ప్రజాపాలన ఇంద్రమరాజ్యంలో కూడా ప్రజల కష్టాలు తెలుసుకోవాలని చెప్పి బాధ్యత గల మంత్రులుగా నేను నేరుగా వారి విషయాలు తెలుసుకొని వారికి సంబంధించిన అధికారులకు ఒక మంత్రిగా ఒక ఇందిరా ఇల్లు కావాలన్నా, ఒక WHK ఇల్లు కావాలనుకున్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఇతర సమస్యలు అనేక సమస్యల విషయంలో సుమారు ఈరోజు చాలామంది ప్రజలు రావడం జరిగింది. అంటే ప్రజల సమస్యలు ప్రజలు ఎన్నుకోబడ్డ తర్వాత ప్రతి వారంలో ఒక రోజు ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదేమైనా ఈరోజు ఈ 2 సంవత్సరాలు అంటే 20 నెలల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలు రాజ్యాంగాన్ని దోసుకొని దాచుకొని గత కొద్ది నెలలకెళ్ళి అంతర్గతంగా వాళ్ళ యొక్క పార్టీ టీఆర్ఎస్ పార్టీలో కొమ్మలాటలు అవ్వుకుంటూ వాళ్ళు దోసుకున్న పైసలు దాచుకున్న పైసలు కాళేశ్వరం కుంభకోణంలో ఉన్నటువంటి ఏదైతే వాస్తవాలు సుప్రీంకోర్టు జడ్జి ద్వారా రిపోర్ట్ వచ్చి దాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టి ఆ అసెంబ్లీ చర్చలో కూడా మధ్యలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పారిపోయి వాస్తవాలు బయటపడ్డంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా వచ్చి అసెంబ్లీ ద్వారా అన్ని రాజకీయ పార్టీ శాసనసభ్యులను కూర్చోబెట్టి చర్చకు పెడితే టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్యలో పారిపోయినప్పటికీ ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ చర్చలో పాల్గొన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం సిబిఐకి ఆ యొక్క కాళేశ్వరం కుంభకోణాన్ని అప్పగిపోవడం జరిగింది. ఆ కుంభకోణాన్ని అప్పగిపోయిన తర్వాత ఏం జరిగింది ఇలానే మా కవితక్క గారు వచ్చి మాట్లాడారు. ఈ కుంభకోణం ఏదైతే కాళేశ్వరం 1,00,000 కోట్ల కుంభకోణం ఏదైతే ఉన్నదో హరీష్ రావు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు అప్పుడు మన నాయన దగ్గర ఉన్నటువంటి సంతోష్ రావుకు సంబంధం తప్ప మా నాయన నిజాయితీపరుడు, మా నాయన స్వచ్ఛశీలుడు, మా నాయనకి ఎలాంటి డబ్బు మీద ధ్యాస ఉండదు అంటుంది. మరి ధ్యాస ఉన్నదన్నప్పుడు ఒకటే మాట్లాడుతున్నాను మా కవిత, మీ అంతర్గతంగా పంచాయతీ మా పార్టీ మీద మా నాయకుల మీద ఎందుకు ఆస్వాదిస్తున్నాను, ఎందుకు తప్పుడు ఆరోపణలు చేశారు? ఇలా అసెంబ్లీ 20 నెలల ప్రభుత్వంలో కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా మా ఫామ్ హౌస్కి పరిమితమైతే ఆ పార్టీ తరఫున అత్యధికంగా అసెంబ్లీలో చర్చలో పాల్గొనేది ఎవరు? హరీష్ రావు. ఏ సమస్య అయినా ప్రభుత్వ పరంగా ఏ మంచి చేసినా కూడా ఆ పార్టీ ప్రభుత్వ తరఫున ఆపోజిషన్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పరిమితమైతే హరీష్ రావే మాట్లాడతారు. మరి హరీష్ రావు కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీకి అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంటే అసెంబ్లీలో మా మీద ఎందుకు మాట్లాడతారండి? నీకు విమానంలో వేరే విషయం నీకు తెలుసుంటే ఇవాళ కుంభకోణం 1,00,000 కుంభకోణం బయటపడ్డాక దాచుకున్న పైసలు బయటపడ్డాక ఎందుకు మాట్లాడుతున్నారు? మంచి అబద్ధం అంటే ఇలా గొప్పతనమైన కల్వకుంట్ల కుటుంబానికి గొప్పతనం ఏంటంటే తెలంగాణ ఆశలో తెలంగాణ భాషలో ఒక అబద్ధాన్ని ఏం చేస్తారంటే ఒక పచ్చి అబద్ధాన్ని అంటే ఏదైతే విమానంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి వెంబడి హరీష్ రావు పోయిండు, ముఖ్యమంత్రి గారికి హరీష్ రావుకు అంతర్గతంగా సంబంధం ఉన్నది అని తప్పుడు ఆరోపణ విధంగా మాట్లాడుతున్నప్పుడు అనేక ఏదైతే వస్తున్నాయో పుకారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్న పచ్చి అబద్ధం ఉంది. మీరు వారికి మధ్య నుండి కుమ్ములాట వాళ్ళకి సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో కూడా వారికి గత సంవత్సర కాలానికి ఆమె ఉత్తరం రాసేది, ఆ ఉత్తరం నీకు ఇచ్చింది వాళ్ళ నాయకులు నీకు ఇచ్చింది అవన్నీ ఆమె మాటలు సంవత్సరం కాలం జరుగుతుంది కదండి. ఇవన్నీ కొత్త కాదు కదా. ఇక 1,00,000 కోట్లు బయటపడ్డాక దొంగ అంటే ఎవరు దొంగ అంటే నువ్వు దొంగ అనే విషయాలు బయటపడలేక ప్రజలకు ఏం చెప్పాలి ముందుగాక ఈ కొత్త నాటకం తెరదించింది. ఆ తెలంగాణ ఆశ భాషలో ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడితే నిజమైతే తెలంగాణ ప్రజలు అన్నీ కూడా గమనిస్తారు. రాబోయే రోజుల్లో కూడా కేంద్రంలో ఉన్న సిబిఐ ఉంది కదండి, సిబిఐ ఏదైతే దర్యాప్తు సంస్థ భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర మంత్రులు ఉన్నారా 2 మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్, మీ దగ్గర మీరు దరఖాస్తు ప్రభుత్వం పెట్టింది, మీరు వాస్తవాలు ఇలా ఎవ్వరు ఇలా దొంగలు ఉన్నారు. ఈ 1,00,000 కోట్ల దోపిడీ కాళేశ్వరం దోపిడీకి ఎవరి కార్యక్రమాలు అన్నీ బయట తీసి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మీ పడి ఉన్నది. మీరు మీ యొక్క ప్రధానమంత్రి ద్వారా మీ యొక్క
సిబిఐ ద్వారా దర్యాప్తు సంస్థ ఏ విధంగా ఈ యొక్క దర్యాప్తు చేస్తుందో, ఏ విధంగా వాస్తవాలు బయట చెప్తుందో, ఎంతమంది పాపాలు బయట పెడుతుందో అది బయట పెట్టాల్సినటువంటి మీ యొక్క కేంద్రంలో మీ విధంగా మాట మాట్లాడతారు కదా బీజేపీ కూడా. ఇది వారి యొక్క ఏదైతే బాధ్యత తెలంగాణ ప్రజల యొక్క డబ్బులు దోసుకునే దొంగలను బయట పెట్టాల్సిన బాధ్యత కూడా వాళ్ళకి ఉందనే విషయం మరొకసారి గుర్తు చేస్తాం.